ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు ఫిబ్రవరి 23, 2021. శివభగవాను వాచ. శివబాబా తెలియజేస్తున్నారు, మధురమైన పిల్లలారా, బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతి మాత్రమే స్థిరంగా ఉండడం కూడా అత్యంత గొప్ప సౌభాగ్యం, అనగా అహో సౌభాగ్యం. ప్రశ్న: సేవపై ఆసక్తి గల పిల్లల గుర్తులు ఏవి? సమాధానం: వారు తమ నోటి ద్వారా జ్ఞానము వినిపించకుండా ఉండలేరు. వారు ఆత్మిక సేవలో తమ ఎముకెముకను స్వాహ చేస్తారు. వారికి ఆత్మిక జ్ఞానం వినిపించటంలో చాలా సంతోషం కలుగుతుంది. సంతోషంగానే నాట్యం చేస్తూ ఉంటారు. వారికంటే పెద్దవారికి గౌరవమిచ్చి వారి నుండి నేర్చుకుంటూ ఉంటారు. మురళీ పాట: ఈ ప్రపంచం మారిపోయినా. ఓం శాంతి. పిల్లలు పాటలోని 2 చరణాలు విన్నారు. ఇది ప్రతిజ్ఞ చేయు పాట. వివాహం నిశ్చయమైన పిదప స్త్రీ పురుషులు ఒకరినొకరు వదిలిపెట్టమని ప్రతిజ్ఞ చేస్తారు. ఒకవేళ పరస్పరంలో సరిపడని ఎడల ఒకరినొకరు వదిలేస్తారు కూడా. ఇక్కడ పిల్లలైన మీరు ఎవరితో ప్రతిజ్ఞ చేస్తారు? ఈశ్వరునితో. పిల్లలు లేక ప్రేయసులైన మీ నిశ్చితార్థం వారితో జరిగిపోయింది. కానీ విశ్వానికి యజమానిగా చేసే ఇటువంటి ఈశ్వరుణ్ణి కూడా వదిలేస్తారు. పిల్లలైన మీరిక్కడ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు అనంతమైన బాప్దాద వచ్చేశారని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ మధువనంలో మీకు గల మంచి స్థితి బయట సేవా కేంద్రాల్లో ఉండదు. ఇక్కడ బాప్దాదా రానే వచ్చారని మీరు భావిస్తారు. సేవా కేంద్రాల్లో బాబా చెప్పిన మురళి వచ్చిందని భావిస్తారు. ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు అనంతమైన తండ్రి సన్ముఖంలో కూర్చున్నారు. అక్కడ తండ్రి సన్ముఖంలో ఉండరు. కనుక సన్ముఖంలో వెళ్ళి మురళి వినాలని కోరుకుంటారు. బాబా రానే వచ్చారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంటుంది. ఇతర సత్సంగాల్లో ఫలానా స్వామీజీ వస్తారని అనుకుంటారు కదా. అయితే ఈ ఆలోచన కూడా అందరిలో ఏకరసంగా ఉండదు. చాలామంది బుద్ధియోగము ఇతర వైపులకు తిరుగుతూ ఉంటుంది. కొంతమందికి పతి, కొంతమందికి సంబంధికులు గుర్తు వస్తూ ఉంటారు. బుద్ధియోగము ఒక్క గురువుపైనే నిలవదు. స్వామీజీ స్మృతిలో కూర్చునేవారు ఎవరో అరుదుగా ఉంటారు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. అందరూ శివబాబా స్మృతిలో కూర్చున్నారని కాదు. బుద్ధి ఎక్కడో ఒక చోటుకు పరిగెత్తుతూ ఉంటుంది. బంధుమిత్రులు మొదలైన వారు గుర్తు వస్తూ ఉంటారు. పూర్తి సమయమంతా శివబాబా స్మృతిలో ఉండడం చాలా గొప్ప సౌభాగ్యం. స్మృతి స్థిరంగా ఉండేవారు అరుదుగా ఎవరో ఒకరు ఉంటారు. ఇక్కడ తండ్రి సన్ముఖంలో ఉన్నందున చాలా సంతోషంగా ఉండాలి. అతీంద్రియ సుఖము గోపీ వల్లభుని గోపగోపికలను అడగండి అను గాయనము ఇక్కడిదే. మీరు తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నారు. ఇప్పుడు మనం ఈశ్వరుని ఒడిలో ఉన్నామని, తర్వాత దేవతల ఒడిలోనికి వెళ్తామని మీకు తెలుసు. కొంతమంది బుద్ధి సేవను గురించిన ఆలోచనల వైపు కూడా వెళ్తుంది. ఈ చిత్రంలో ఇది సరిచేయాలి, ఈ మాట వ్రాయాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మంచి పిల్లలైతే ఇప్పుడు తండ్రి చెప్పేది వినాలని భావిస్తారు. ఇతర సంకల్పాలను రానివ్వరు. జ్ఞానరత్నాలతో జోలెను నింపేందుకు తండ్రి వచ్చారు. కావున తండ్రితోనే బుద్ధి యోగాన్ని జోడించాలి. ధారణ చేయవారు నెంబర్ వారుగా ఉండనే ఉంటారు. కొంతమంది మంచి రీతిగా విని ధారణ చేస్తారు, కొంతమంది తక్కువగా ధారణ చేస్తారు.
బుద్ధి యోగము మరోవైపుకు పరిగెడుతూ ఉంటే ధారణ జరగదు. కచ్చాగానే ఉండిపోతారు. 1-2 సార్లు మురళి విని ధారణ అవ్వకుంటే అదే అలవాటు పక్కా అయిపోతుంది. ఆ తర్వాత ఎంతగా వింటున్నా ధారణ అవ్వదు. ఎవరికీ వినిపించలేరు. ఎవరికి ధారణ అవుతుందో వారికి సేవ చేయాలనే ఆసక్తి ఉంటుంది. ఉత్సాహంతో పొంగిపోతూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళి ఈ ధనము దానం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ధనము తండ్రి వద్ద తప్ప ఇతరులెవ్వరి వద్ద లేదు. బాబా చెప్తున్నారు, అందరికీ ధారణ జరగజాలదని కూడా తండ్రికి తెలుసు. అందరూ ఒకే రకమైన ఉన్నతమైన పదవిని పొందలేరు. అందువలన బుద్ధి ఇతర వైపులకు తిరుగుతూ ఉంటుంది. కొంతమంది స్థూల సేవలో తమ ఎముకెముకను అరగదీస్తారు. అందరినీ తృప్తిపరుస్తారు. ఉదాహరణకి భోజనం తయారు చేయవారు, తినిపించేవారు తృప్తిపరుస్తారు కదా. ఇది కూడా సబ్జెక్ట్ కదా. ఎవరికి సేవ పైన ఆసక్తి ఉంటుందో వారు నోటితో చెప్పకుండా ఉండలేరు. అయినా వీరికి దేహాభిమానం లేదు కదా. పెద్దవారిని గౌరవమిస్తున్నారా లేదా అని బాబా గమనిస్తూ ఉంటారు. గొప్ప మహారథులకు గౌరవం ఇవ్వాల్సి వస్తుంది. అక్కడక్కడ చిన్నవారు కూడా చాలా వివేకవంతులుగా ఉంటారు. అప్పుడు పెద్దవారు కూడా వారికి గౌరవం ఇవ్వవలసి వస్తుంది. ఎందుకంటే వారి బుద్ధి గ్యాలప్ చేస్తుంది, అనగా తీవ్ర వేగము చేస్తుంది. సేవలో ఆసక్తిని చూసి వీరు బాగా సేవ చేస్తారని తండ్రి సంతోషిస్తారు కదా. రోజంతా ప్రదర్శనీలలో అర్థం చేయించేందుకు అభ్యాసం చేస్తూ ఉండాలి. ప్రజలైతే అనేక మంది కావాలి కదా. దానికి ఇతర ఉపాయం ఏది లేదు. సూర్యవంశం, రాజారాణి, ప్రజలు అందరూ ఇక్కడే తయారవుతారు. ఎంత సేవ చేయాలి? ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయ్యామని పిల్లల బుద్ధిలో ఉంది. ఇంట్లో గృహస్థంలో ఉన్నందున ఒక్కొక్కరి స్థితి ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. కానీ ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టరాదు. బాబా తెలియచేస్తున్నారు, భలే ఇంట్లో ఉండండి, కానీ ఈ పాత ప్రపంచం తప్పకుండా సమాప్తమవుతుందని బుద్ధిలో నిశ్చయం ఉండాలి. ఇప్పుడు మన పని కేవలం ఒక్క తండ్రితో మాత్రమే. కల్పక్రితం ఎవరు జ్ఞానం తీసుకున్నారో వారు మాత్రమే తీసుకుంటారని మీకు తెలుసు. బాబా చెప్తున్నారు, సెకండ్ తర్వాత సెకండ్ ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ అవుతూ ఉంటుంది. ఆత్మలో జ్ఞానం ఉంటుంది కదా. తండ్రి వద్ద కూడా జ్ఞానం ఉంటుంది. పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా తయారవ్వాలి. పాయింట్లు ధారణ చేయాలి. అన్ని పాయింట్లు ఒకేసారి అర్థం చేయించబడవు. వినాశనం కూడా చాలా సమీపంలో ఉంది. ఇది ఇంతకు ముందు జరిగిన వినాశనమే. బాబా తెలియచేస్తున్నారు, సత్య త్రేతాయుగాలలో ఎలాంటి యుద్ధాలు జరగవు. చాలా ధర్మాలైన పిదప సైన్యము మొదలైనవి ఏర్పడిన తర్వాత యుద్ధాలు జరుగుతాయి. మొట్టమొదట ఆత్మలు సతో ప్రధానంగా క్రిందికి దిగుతాయి. తర్వాత సతో రజో తమో స్థితిలోకి వస్తాయి. ఇది కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. రాజధాని ఎలా స్థాపన అవుతోంది? ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు శివబాబా వచ్చి మనకు ఖజానా ఎలా ఇస్తున్నారో బుద్ధిలోకి రావాలి. దానిని బుద్ధిలో ధారణ చేయాలి. మంచి మంచి పిల్లలు నోట్స్ రాసుకుంటారు. రాయడం చాలా మంచిది. తద్వారా బుద్ధికి టాపిక్స్తో వస్తాయి. ఈరోజు ఫలానా టాపిక్ పై అర్థం చేయిస్తామని అనుకుంటారు. తండ్రి అంటున్నారు, నేను మీకు అపారమైన ఖజానా ఇచ్చి ఉండినాను. సత్యత్రేతాయుగాలలో మీ వద్ద అపారమైన ధనం ఉండేది. తర్వాత వామ మార్గంలోకి వెళ్ళటం వలన అది తగ్గిపోతూ వచ్చింది. సంతోషం కూడా తగ్గిపోతూ వచ్చింది. బాబా అంటున్నారు, ఏదో ఒక వికర్మ జరుగుతూ ఉంటుంది. క్రిందకి దిగుతూ దిగుతూ కళలు తగ్గుతూ వస్తాయి. సతో ప్రధానము సతో రజో తమో స్థితులవుతూ ఉంటాయి. సతో నుండి రజో స్థితికి వస్తారు.
అనగా ఉన్నట్లుండి ఒక్కసారిగా వచ్చేస్తారని కాదు, నెమ్మది నెమ్మదిగా దిగుతారు. తమో ప్రధానంలో కూడా మెల్లమెల్లగా మెట్లు దిగుతూ వస్తారు. కళలు తగ్గిపోతూ వస్తాయి. రోజురోజుకు కళలు తగ్గిపోతూ వస్తాయి. ఇప్పుడు మీరు జంప్ చేయాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. అలా అయ్యేందుకు సమయం కూడా పడుతుంది. ఉన్నతి అవుతే వైకుంఠ రసము చవి చూస్తారు. కామము చెంపదెబ్బ కొడితే ఒక్కసారిగా చూర్ణమైపోతారు అనే గాయనం కూడా ఉంది. ఎముకలన్నీ విరిగిపోతాయి. కొంతమంది మనుషులు జీవఘాతం చేసుకుంటారు. ఆత్మఘాతం కాదు, దీనిని జీవఘాతం అని అంటారు. ఇక్కడైతే తండ్రి నుండి వారసత్వం పొందాలి, తండ్రిని స్మృతి చేయాలి. ఎందుకంటే తండ్రి నుండి చక్రవర్తి పదవి లభిస్తుంది. నేను తండ్రిని స్మృతి చేసి భవిష్యత్తు కొరకు ఎంత సంపాదించుకున్నాను, ఎంతమంది అంధులకు ఊతకర్రగా అయ్యాను అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఇంటింటిలో ఈ పాత ప్రపంచం పరివర్తన చెందుతూ ఉందని, తండ్రి నూతన ప్రపంచం కొరకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని సందేశం ఇవ్వాలి. మెట్ల చిత్రంలో ఈ విషయాలన్నీ చూపించారు. దీనిని తయారు చేయడంలో శ్రమ ఉంటుంది. బాబా తెలియజేస్తున్నారు, పూర్తి రోజంతా ఆలోచిస్తూ ఉంటారు. అందరూ సులభంగా అర్థం చేసుకునేటట్లు ఈ చిత్రాన్ని తయారు చేయాలని అనుకుంటారు. ప్రపంచంలోని వారంతా రారు. దేవీ దేవతా ధర్మం వారు మాత్రమే వస్తారు. మీరు చాలా సేవ చేస్తారు. మన ఈ తరగతులు ఎంతవరకు జరుగుతాయో మీకు తెలుసు. వారు కల్పానికి లక్షల సంవత్సరాల ఆయువు అని భావిస్తారు. అందువలన శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తూనే ఉంటారు. అంతమైనప్పుడు అందరి సద్గతి దాత వస్తారని, మా శిష్యులు ముక్తి పొందుతారని, మేము వెళ్ళి జ్యోతిలో కలిసిపోతామని భావిస్తారు. కానీ అలా జరగదు. ఇప్పుడు మనము అమర తండ్రి ద్వారా సత్యమైన అమర కథ వింటున్నామని మీకు తెలుసు. అందువలన అమరులైన తండ్రి చెప్పిన దానిని అంగీకరించాలి. వారు కేవలం నన్ను స్మృతి చేయండి, పవిత్రులు కండి, లేకుంటే శిక్షలు కూడా చాలా అనుభవించాలి, పదవి కూడా తగ్గిపోతుంది, సేవలో శ్రమ చేయాలని చెప్తున్నారు. దధీచి ఋషి ఉదాహరణ ఉంది కదా. ఎముకలు కూడా సేవ కొరకు ఇచ్చేశారు. తన శరీరాన్ని కూడా లెక్క పెట్టకుండా రోజంతా సేవ చేస్తూ ఉండాలి. అటువంటి వారిని సేవలో ఎముకలు ఇచ్చారని అంటారు. బాబా తెలియజేస్తున్నారు, మొదటిది శారీరక ఎముకలతో సేవ, రెండవది ఆత్మిక ఎముకలతో సేవ. ఆత్మిక సేవ చేయవారు ఆత్మిక జ్ఞానమునే వినిపిస్తూ ఉంటారు. జ్ఞానధనము దానం చేసి సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. ప్రపంచంలోని మనుషులు ఏ సేవ చేస్తారో అదంతా శారీరక సంబంధమైనవి. శాస్త్రాలు వినిపించడం ఆత్మిక సేవ కాదు. ఆత్మిక సేవ కేవలం ఒక్క ఆత్మిక తండ్రి మాత్రమే నేర్పిస్తారు. ఆత్మల తండ్రి స్వయంగా వచ్చి ఆత్మిక పిల్లల్ని చదివిస్తారు. బాబా తెలియచేస్తున్నారు, నూతన ప్రపంచమైన సత్యయుగంలోకి వెళ్లేందుకు పిల్లలైన మీరు తయారవుతున్నారు. అక్కడ మీరు ఏ వికర్మలు చెయ్యరు. అది రామరాజ్యం. అక్కడ చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇప్పుడిది రావణ రాజ్యం. ఇందులో అందరూ దుఃఖితులుగా ఉన్నారు కదా. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో నెంబర్ వార్ పురుషార్థానుసారంగా ఉంది. ఈ మెట్ల చిత్రంలో జ్ఞానమంతా వచ్చేస్తుంది. తండ్రి అంటున్నారు, ఈ అంతిమ జన్మలో పవిత్రులైతే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మీరు అందరికీ ఎలా తెలపాలంటే, దాని ద్వారా మనుషులు మేము సతోప్రధానం నుండి తమోప్రధానంగా అయ్యామని, మళ్ళీ స్మృతి యాత్ర ద్వారా మాత్రమే సతోప్రధానంగా అవుతామని అర్థం చేసుకోవాలి.
వారు ఆ చిత్రాన్ని చూసినప్పుడు వారి బుద్ధి పనిచేస్తుంది. ఈ జ్ఞానము ఇతరులెవ్వరి వద్ద లేదని వారికి అర్థమవుతుంది. ఇందులో ఇతర ధర్మాల సమాచారం ఎక్కడ ఉందని అంటారు. అవన్నీ సృష్టి చక్రం చిత్రంలో వ్రాయబడి ఉన్నాయి. వారు ఆ నూతన ప్రపంచంలోకి రారు. వారికి శాంతి లభిస్తుంది. భారతవాసులు మాత్రమే స్వర్గంలో ఉండేవారు కదా. తండ్రి కూడా భారతదేశంలోకి వచ్చి రాజయోగం నేర్పిస్తారు. అందుకే భారతదేశ ప్రాచీన యోగాన్ని అందరూ కావాలని అంటారు. ఈ చిత్రాల ద్వారా స్వయం వారంతకు వారే అర్థం చేసుకుంటారు. నూతన ప్రపంచంలో కేవలం భారతదేశం మాత్రమే ఉండేది. బాబా చెప్తున్నారు, తమ ధర్మాన్ని గురించి కూడా తెలుసుకుంటారు. ధర్మస్థాపన చేసేందుకు భలే యేసుక్రీస్తు వచ్చారు. ఈ సమయంలో ఇప్పుడు అతను కూడా తమో ప్రధానంగా ఉన్నాడు. రచయిత రచనల ఈ జ్ఞానము చాలా గొప్ప జ్ఞానం. మాకు ఎవ్వరి ధనము అవసరం లేదని మీరు చెప్పాలి. ధనం మేమేం చేసుకుంటాం? మీరు వినండి, ఇతరులకు కూడా వినిపించండి. ఈ చిత్రాలు మొదలైనవి అచ్చు వేయించండి. ఈ చిత్రాలతో సేవ చేయాలి. ఈ జ్ఞానం వినిపించేందుకు హాల్ కట్టించండి. అంతేకాని మేము ధనం తీసుకొని ఏం చేయాలి? మీ ఇంటి కళ్యాణమే జరుగుతుంది. మీరు కేవలం ఏర్పాట్లు చేయండి అని చెప్పండి. రచయిత రచనల జ్ఞానం చాలా బాగుందని చాలామంది అంటారు. ఇది మనుషులు మాత్రమే అర్థం చేసుకుంటారు. విదేశీయులు ఈ జ్ఞానం విని చాలా ఇష్టపడతారు, చాలా సంతోషిస్తారు. తండ్రితో మేము కూడా యోగం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని అర్థం చేసుకుంటారు. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఈ జ్ఞానము భగవంతుడు తప్ప మరెవ్వరూ ఇవ్వలేరని అర్థం చేసుకుంటారు. భగవంతుడు స్వర్గం స్థాపించారని అంటారు, కానీ వారు ఎలా వస్తారో ఎవరికీ తెలియదు. మీ మాటలు విని సంతోషించి పురుషార్థం చేసి యోగం నేర్చుకుంటారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థము చేస్తారు. సేవ చేసేందుకు ఎంతగానో ఆలోచించాలి. భారతదేశంలో నైపుణ్యం చూపిస్తే బాబా విదేశాలకు కూడా పంపిస్తారు. ఈ సంస్థ విదేశాలకు కూడా వెళ్తుంది. ఇప్పుడింకా సమయం ఉంది కదా. నూతన ప్రపంచం తయారయ్యేందుకు పెద్ద ఆలస్యం ఉండదు. భూకంపాలు మొదలైనవి ఎక్కడైనా జరిగితే 2-3 సంవత్సరాల్లో నూతన గృహాలు మొదలైనవి మళ్లీ నిర్మిస్తారు. మంచి నైపుణ్యం గలవారు చాలా మంది ఉండి అవసరమైన సామాను తయారుగా ఉంటే తయారవ్వడంలో ఆలస్యం ఉండదు. విదేశాలలో నివాస గృహాలు ఎలా తయారవుతాయి? మినిట్ మోటార్ అనగా నిమిషంలో తయారు. అటువంటప్పుడు స్వర్గంలో ఎంత వేగంగా తయారవ్వవచ్చు? అక్కడ బంగారం, వెండి మొదలైనవి మీకు అపారంగా లభిస్తాయి. గనుల నుండి మీరు బంగారం, వెండి, వజ్రాలు తీసుకుని వస్తారు. పనిచేయు యుక్తులు, కళలు అందరూ నేర్చుకుంటున్నారు. సైన్స్ వారి ఆడంబరం చాలా గొప్పగా నడుస్తూ ఉంది. ఈ సైన్స్ మీకు అక్కడ ఉపయోగపడుతుంది. ఇక్కడ నేర్చుకుని వారు అక్కడ మరో జన్మ తీసుకొని వీటిని ఉపయోగిస్తారు. అప్పుడు ప్రపంచమంతా కొత్తదైపోతుంది. రావణ రాజ్యం సమాప్తమైపోతుంది. పంచతత్వాలు కూడా నియమానుసారం సేవ చేస్తాయి. స్వర్గం తయారవుతుంది. అక్కడ ఎలాంటి ఉపద్రవాలు జరగవు. రావణ రాజ్యమే ఉండదు. అందరూ సతోప్రధానంగా ఉంటారు. బాబా చెప్తున్నారు, పిల్లలైన మీకు తండ్రిపై చాలా ప్రేమ ఉండాలి. ఇది అన్నిటికంటే చాలా మంచి విషయం. తండ్రి ఖజానా ఇస్తారు. దానిని ధారణ చేసి ఇతరులకు దానం ఇవ్వాలి. ఎంత దానం చేస్తారో అంత జమ అవుతూ ఉంటుంది. సేవ చేయకుంటే ధారణ ఎలా అవుతుంది? సేవ చేసేందుకు బుద్ధిని ఉపయోగించాలి. సేవ చాలా ఎక్కువగా జరుగుతుంది.
రోజు రోజుకు ఉన్నతి పొందాలి. స్వయం మిమ్మల్ని కూడా ఉన్నతి చేసుకోవాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, సదా ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి. జ్ఞానధనము దానము చేసి సంతోషంగా నాట్యం చేయాలి. స్వయం ధారణ చేసి ఇతరులతో ధారణ చేయించాలి. సెకండ్ పాయింట్, తండ్రి ఇచ్చే జ్ఞాన ఖజానాతో మీ జోలెను నింపుకోవాలి. నోట్స్ వ్రాసుకోవాలి. టాపిక్ పై అందరికీ అర్థం చేయించాలి. జ్ఞానధనాన్ని దానం చేసేందుకు ఉత్సాహంతో పొంగిపోతూ ఉండాలి. వరదానము, నిరాకారం నుండి సాకారం. ఈ మంత్రమును స్మృతిలో ఉంచుకొని సేవా పాత్రను అభినయించే ఆత్మిక సేవాధారి భవ. వివరణ: ఎలాగైతే తండ్రి నిరాకారం నుండి సాకారంగా అయి సేవా పాత్రను అభినయిస్తారో అలా పిల్లలు కూడా ఈ మంత్రమనే యంత్రాన్ని స్మృతిలో ఉంచుకొని సేవా పాత్రను అభినయించాలి. ఈ సాకార సృష్టి, సాకార శరీరము ఒక స్టేజ్, ఒక నాటక రంగం. స్టేజ్ ఆధారము, పాత్రధారులు ఆధారమూర్తులు, యజమానులు. ఈ స్మృతి ద్వారా అతీతంగా ఈ పాత్రను అభినయించండి. అప్పుడు సెన్సుతో పాటు ఎసెన్స్ఫుల్ ఆత్మిక సేవాధారులుగా అవుతారు. స్లోగన్: సాక్షిగా అయి ఆటను చూసేవారే సాక్షి ద్రష్టాలు. అచ్చా, ఓం శాంతి.